అది తిన్నది అరక్కపోతే చేస్తారు నాకు తెలిసి. సార్ సార్ ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీళ్ల కోసం, లైక్ల కోసం, ఫాలోవర్స్ కోసం హై నుంచి జంప్ చేస్తున్నారు, జంపర్స్ అని పెట్టుకుంటున్నారు ఇలా. అవును, సో ఇంకా పార్కోర్ అని చాలా కంట్రీస్ లో కూడా చేస్తారు, మన దగ్గర కూడా చాలా పాపులర్ అయిపోయింది. సో ఇలా హై నుంచి జంప్, ఇంత పైన జంప్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ ఇలా ఏం ఫేస్ చేస్తారు సార్? అది తిన్నది అరక్కపోతే చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే వాడు ఎంత ఖాళీగా ఉంటే ఆ పైనుంచి దూకి చేస్తున్నాడు. ఏంటి అసలు ఇది? ఆ? వాడికి ఏసీఎల్ టేర్ అయితే జీవితం ఏంది, పటేలా ఫ్రాక్చర్ అయితే ఏమైతుంది, నీ డిస్లొకేషన్ అయితే ఏమైతుంది, జీవితం నాశనం. అవునా, కానీ ఇంకా వీళ్ళు ఫాలోవర్ల కోసం చేస్తారు, కానీ హాస్పిటల్ టైం, బిల్ టైమ్ లో ఫాలోవర్లు ఎవరు రారు కదన్న. మరి bill time లో ఎవరు రారు. అంతే కదా, వీళ్ళు కూడా ఎవరు పేరు చేయరు, ప్లస్ వాళ్ళకి చూడడానికి కూడా ఎవరు రారు. అంతే. ఎప్పుడైనా మనకి ఏదన్నా ప్రాబ్లం అయితే వచ్చేది అమ్మా నాన్నే. ఇప్పుడు అసలు చాలా హైట్ లోంచి అబ్బాయి దూకుతున్నాడు, పొర్రపాటున గనక అంతెందుకండి. ఇప్పుడు నేను మొన్న ఒకటి చూశాను, నీళ్లున్నాయనుకొని స్విమ్మింగ్ పూల్ లో దిగి పెరాల్సి వచ్చి జీవితాంతం మంచం మీద ఉన్నాడు ఒక ఆయన. గ్రౌండ్ కి దాకింది బాడీ దగ్గర. అవునవును. ఇది కూడా వీళ్ళందరూ అట్లాంటి కోవలోకి వస్తారు. అంటే ప్రాణం అంటే లెక్క లేదు వీళ్ళకి. చాలా లిగమెంట్ డ్యామేజ్ అయితే మాత్రం ఇబ్బంది. ఒక లిగమెంట్ పోతే సార్ వాళ్ళకి లిగమెంట్ ఇంజురీస్ కావచ్చు, నీ డిస్లొకేషన్స్ రావచ్చు, ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, హెడ్ ఇంజురీస్ అవ్వచ్చు, స్పైన్ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, క్యాల్కేనియం బోన్, ఈ బోన్ కూడా ఇరిగి ఫ్రాక్చర్స్ రావచ్చు. సో చాలా జాగ్రత్త. ఒక జంప్ తోని మొత్తం ఆల్మోస్ట్ ఇన్ని ఇంజురీ దాకా రావచ్చు. లైఫ్ ఖరాబ్ అవుతుంది, నిజంగా లైఫ్ ఖరాబ్ అవుతుంది చాలా.